మా అన్నకు గుడి పోదామని నిన్న పొద్దుకి చెప్పిన ఇవారకు లేస్తలేడు. నేను లేచి స్నానం చేసి అంతా తయారై ఉన్నా. అన్నా అన్నా లే అన్నా. ఏంటిదే ఇంకా పనులు లేపుతాను? ఇంట్లో పనంత అయిపోయిందా? పొద్దుగాల తయారైనవు, ఎటు పోతానవే? గుడి పోతామమ్మా. నన్ను అమ్మ అని విలువద్దని నీకు ఎన్నో సార్లు చెప్పినా, అయినా నేను నిన్ను కన్ననాని నన్ను అమ్మడానికి మనిషివి కాదా? ఒక్కసారి చెప్తే నీకేం తెలియదురా. నువ్వు సపరేకుండు. ఇల్లడు పనంతా అన్నే పెట్టి గుళ్ళు గోపురాలు అనుకుంటా తిరగబోతుందట. నడు. ఏమైతుంది గుడికి పోతే? అరే గుళ్ళు గోపురాలను కూడా తిరుక్కుంటుంటదా రా? ఇంట్లో ఎక్కడ పని అక్కడనే ఉన్నది. నాకేమో సాధన అయితే లేదు పని చేద్దామంటే. వచ్చినాక అయ్యేదా చెప్పు. ఇగో నీకెన్నో సార్లు చెప్తానా, నేను చెప్పినట్టు దాన్ని నువ్వు వెనకేసుకరాకు. అర్థమైతుందా? సరే నేనేమన్నా అంటానా? అరే బిడ్డ, నువ్వు తానం చేసి తయారై గా లచ్చన్నోళ్ళ ఇంటికి పో. ఆడు మనకు 30,000 ఇచ్చే ఉంది కదా, ఇవాళ ఇత్తా అన్నాడు. ఆడు ఇత్తా అన్నప్పుడే మనం తీసుకొచ్చుకోవాలి, లేకపోతే మన ఇంటి చుట్టూ తిరుగుడు అవుతుంది. సరే పో, తానం చేసి తయారుగా పో. ఇంతలో నీ ఏమన్నా చేస్తా. ఏం చేస్తానా వేడా? ఫోన్ పట్టుకొని కూర్చున్నావా? బువ్వకూర అంటేందే? అప్పుడే అండినా. అప్పుడే అండినావా? ఓహో, పనంతా తీరిందని నిమ్మలంగా ఫోన్ పట్టుకొని కూర్చుంటానవా? ఎక్కడ ఏం పని చేసాతగాక ఆ ఇంటి వెనక గడ్డంతా మొలిసింది, అదంతా వీక్తేందే? గుడి పోయి వచ్చినాక వీక్తో చెప్పినా కదా, గుడి లేదు బడి లేదు. నేను చెప్పినట్టు ఇంటనే సరే, లేకపోతే నీ తోలు తీస్తా. అర్థమైతుందా? పోయా గడ్డి విప్పో. పని తీరిందనుకుంటా సింగురంగా తయారై ఈడ కూర్చుండి ఫోన్ వత్తుతాంది. చెప్పేదాకా కదులుడే లేదు. ఏం మనిషో ఏమో, నా గండాన చచ్చింది. గుడికి పోవడానికి మా చెల్లె కనబడతలేదు. చెల్లె 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 ఏమైందిరా? గుడికి పోదాను, ఎందుకు ఎడతాను? ఏం లేదన్నా, గుడికి వద్దేమొద్దు, నాకు పని ఉన్నది. ఎందుకు? వట్టిగానే అన్న, పని ఉన్నది. అమ్మేమన్నా అన్నదా? చెప్పురా. అమ్మ మాటలు పట్టించుకుంటావు, ఎప్పుడైనా గట్లే అంటది కదా. ఏడవకురా చెల్లె, గుడి చూడు, గుడికి పోదాం చూడరా. అద్దన్నా, అద్దు, నువ్వు నాకు పని ఉన్నాయి, నేను గడ్డి పీకాలి. ఆ మాట విన్నావా నువ్వు? నువ్వు పోయిరాపు, మళ్ళీ ఇంకో రోజు పోదాం. అమ్మ మాటలు పట్టించుకోకురా, ఏడవకురా. సరే అన్న, సరే తర్వాత పోదాం. నువ్వు ఇదేంది ఇదేం దిక్కుతున్నావు మరి? మనకే పావులు వస్తాయి కదా, చెట్లు ఉన్నాయి అనండి. కూరగాయల చెట్టు పెట్టినాం కదా, అందుకే వీక్తాను. అమ్మ ఎప్పుడు ఇంతే, ఈనాడు కూడా నేను సంతోషం కూడా ఎత్తలేదు. నేనేమన్నా అందామంటే నన్నే కత్తరిస్తుంది. నేనేం చేయాలి? అద్దన్న, అమ్మను ఎందుకన్నా? ఏ చెప్పినా మన మంచి కోసమే కదా. నువ్వేమన్నా కమ్మను. ఇప్పుడు గుడికి పోతే ఏమైందట మరి? ఆమెకు ఏం కాలే, అమ్మ ఏమనలేదు, నువ్వేమన్నా కమ్మను. నాకు అన్ని అర్థమైనది. సరే, నీ పని నువ్వు చేసుకో, నా మాట ఎన్నడెండి అవుతుంది. ఏడదచ్చిందో కదా, పంపత్తాంది. ఈ నీళ్లు పడదామని ఆలోచన లేదు దీనికి, దారిద్రపు మోకముది. అమ్మా, ఏంటిదిరా, పైసలు ఇచ్చిండా? ఇచ్చిండు, బ్యాంకులో వేసి వచ్చిన. మంచి పని చేసినావు. సరే కానీ నీకు ముచ్చట చెప్పాలి. ఏం ముచ్చట్రా? ఇట్లా చెప్తా, ఆగు. ఈ పంపత్తాంది నాని తీయ, పొద్దుదాకా వచ్చేదేనా? ఏంద్రా, ఏమో ముచ్చట మాట్లాడాలంటాను? ఏం లేదమ్మా, పైసలకు లచ్చనోళ్ళు ఇంటికి అయినా కదా, మాట మీకెళ్ళి మాట వచ్చి చెల్లెకు లగ్గం చేయరా, 2 రోజులు ఉంచుకుంటారా అని అడిగి. చేద్దాంరా. నేనేమన్నా దాన్ని ఇంట్లో ఉంచుకుంటానా?
ఎవడో అచ్చగాడో బుచ్చగాడో ఎవడన్నా దొరకడా ఆయన తనకి తలగ పెడితే ఈ ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది. అట్లా అంటున్నావేంది? మరి లేకపోతే దాన్ని కట్నం పోసి లగ్గం చేస్తా అనుకుంటున్నావారా? కట్నం కాదే అమ్మా, నేనత్త కొడుకు బావలేడా, ఆయనే చెల్లెను ఉత్తానం చేసుకుంటానని లచ్చన్నకి చెప్పిండట. చెల్లి అంటే ఆయనకు బాగా ఇష్టం అట. ఆయనకి ఇత్త అయిపోతుంది కానీ మనకు పైసలు కూడా పోయి కట్నం తీసుకోడట్నా? ఇల్లు కాదు కూడా ఆయన పెట్టుకుంటాడట. రూపాయి కట్నం తీసుకోడంటే దీన్ని తీసుకపోయి ఆయన కంట కట్టింది నయ్యం. ఈ ఇంటికి పట్టిన శని పోతుంది. ఎన్ని రోజులని దాన్ని ఇంట్లోండి మేపుడు. ఇప్పుడు చిత్తుడు ఎందుకు ఓదా 4 రోజులు అయితే? అరే ఊకే దాన్ని ఎందుకు ఎన్కేసుకొస్తానవురా నువ్వు? నీకు మస్తు సార్లు చెప్పినా దాని గురించి నా దగ్గర మాట్లాడకని. సరేది నేను మాట్లాడిస్తున్నావా నన్ను? ఏమన్నంటే షెల్లే అబ్బా అది ఇంట్లోకెళ్ళి పోతా తప్ప నీకు దాని మతం పోదు. అన్నం తినవైగా మరి? తింటా కానీ చెల్లె తిన్నా. అరే మళ్ళా షెల్లె అంటే వేంద్రా? నాకు పానం కొట్టుకొని నిన్ను అడిగితే నువ్వేంద్రా దాన్ని అడుగుతావు? అరే నా మాట ఇంటవా ఇనవా? నువ్వు దాని గురించి అడుగుడు బంజేయి. ఇంకా 4 వద్దులు అయితే అది వీకుతుంది. అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. సరే చెగడుకో కడుక్కుంటా. అబ్బా మా అమ్మాయి తప్పుకున్నది. మా బావ మంచోడు. మా చెల్లెకి పెళ్ళి అయితే అన్న సంబరంగా ఉంటుంది. ఇది జాలి నాకు. మా చెల్లి ఏడుందైనా కానీ ఈ ముచ్చట మా చెల్లెకి చెప్పాలి. చెల్లె అన్న ఏం చేస్తానవరా? బోల్దాం వాళ్ళ అందుకే నీళ్ళు చేస్తాన్నా. తిన్నావా అన్నం మరి? తిన్నా, నువ్వు తిన్నావా? తిన్నా. అరే నీకు ముచ్చట చెప్పాలరా. ఏంటిదే? నీకు పెళ్లి చేద్దాం అనుకుంటా. ఇప్పుడు నాకు పెళ్ళి ఎందుకే? గట్ల అంటున్నావేందిరా? అరే చెల్లె నువ్వు వీడున్న రోజులు అమ్మ నేను గిట్నే పడక తింటా. నీకు లగ్గమైతేనన్నా మీ అత్తగారింటికాడ నువ్వు సంతోషంగా ఉంటావు. అదే నా బాధ. ఇప్పుడు నాకు ఇది ఏం తక్కువైందన్న? నువ్వు మంచిగా చూసుకుంటాను, ఇంకేం కావాలి నాకు? అది కాదురా చెల్లి, నీకు పెళ్లి చేయాలి, నువ్వు మంచిగా ఉండాలి, నాకు అల్లుడో కూడో రావాలి, నువ్వు సంబరంగా ఉండాలి. చెల్లి అదే పిల్లగాడు మంచోడు రా, నిన్ను మంచిగా చూసుకుంటాడు. సరేనా? ఒప్పుకుంటావా లేదా? సరే అన్న, నీ సంతోషం కన్నా నాకేం కావాలి? వాళ్ళు ఎవరో తెలుసారా? ఎవలే? మన మీనబావనే. వినితా ఎటు పోయింది ఇది? గీడేం చెప్తాను నీ కోసం ఇట్లా చూస్తానా? ఏమైంది? ఎందుకు ఎడుతాను? నీకు తెలుసు కదా బావా, ఇవాళ రాకెట్ల పండుగ. మా అన్నకు రాకెట్ కడదామని తయారై కూర్చున్నా. మరి ఇంకేంది కట్టి రాపోయినవే? దించి రావాలి నేను. మరి దించచ్చుడు కాదు బావా, నీకు మా అమ్మ సంగతి తెలుసు కదా. చిన్నప్పటికెళ్ళి నువ్వు కూడా చూస్తాను ఆ గుణం ఏంటో. ఏ కరెక్ట్ అని గీయాలేమంటదే ఇలా రాకెట్ల పండుగనే? నీకు తెలియదు బావా, మా ఇంట్లో ఉన్నా కూడా మా అన్నకు నేను రాకెట్ ఎట్లా కట్టేదో తెలుసా? ఏంటిదిరా చెల్లె? ఇలా రాకెట్ల పండుగ కదన్న, నీకు రాకెట్ కడతా అని అమ్మ చూస్తే మళ్ళీ తిడుతుంది కదా. నేను మర్చిపోయినరా చెల్లె. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోనన్నా. నువ్వు ఇట్లా ఎప్పటికీ మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నువ్వు అనుకున్నాయన్నీ మంచిగా కావాలి. సరే రాజన్. అరే సాయంత్రం అమ్మకు తెలియకుండా బయట పోతుంది, ఇప్పుడు డ్రెస్ కొనిస్తా. ఎందుకన్నా ఇప్పుడు? అద్దురా, నా సంతోషం కొనిస్తా. సరేనా? సరే. అమ్మ చూస్తుంది, నేను పోతా. సరే. ఇన్ని రోజులు అంటే ఇంట్లో ఉన్నా కాబట్టి ఎట్లనో ఒక అట్లా మా అమ్మకు తెలియకుండా మా అన్నకు దొంగతనంగా రాకెట్ కట్టా. ఇప్పుడు నేను ఈడికెళ్ళి పోయి కట్టింది అనుకో, మా అమ్మ మస్తు లొల్లు పెడుతుంది. మా అన్నకు రాకెట్ కట్టనియది, ఇంటికి రానియదు నన్ను. ఎప్పుడు ఆమె నన్ను నా పీడ వదిలించుకుందామనే చూసింది. ఇక లగ్గమైన కాంచెలు ఒక్కనాడు కూడా ఇంటికి రానియలేదు. పీడ వేయింది అనుకొని నిమ్మలంగుంది. ఇప్పుడు పోతే ఏమంటుందో, మా అన్న ఎంత బాధపడతాడో నన్ను తిడతా అని భయం అవుతుంది బావా. అరే నువ్వు గంతగానే ఎందుకు బాధపడుతున్నావే? నీ అత్త పని తీసుకోపోతావా? ఏమంటావు చూస్తా. నేను వచ్చినాక కూడా అంటదా మీ అమ్మ? అద్దు బావా, నువ్వు వచ్చి నువ్వు మాటలు పడు. ఆమె కోపం వస్తే ఎవ్వలని చూడదు, ఆమె అనాలనుకున్న మాట అంటది. నా కోసం వచ్చి నువ్వు అక్కడ అవమాన పడ్డు నాకు ఇష్టం లేదు. అరే గట్ల కాదు, ఎందుకు ఎడుతున్నావు గిదానికి? నువ్వు ఎడితేనే నేను అత్త అంటాను గట్ల. మరి నువ్వు వీళ్ళే ఉండవు, ఏమి కొడుతుందో తిడుతుందో ఏమంటుందో, నేనే పోతే ఒక్కదాన్ని. సరే
అన్నకు నేను రాగిటి కట్టకుంటే ఎప్పుడు లేదు. ఈసారి ఎట్లుంటానో మనసు ఒప్పది. మా అన్న కూడా బాధపడుతాడు, నేను పోకపోతే ఆయన తట్టుకోలేడు. పోతా ఏమన్నా కానీ. సరే బస్ స్టాండ్ ఉంటుంపా. అరే చెల్లె ఫోన్ కలుతలేదు, బాగా ఫోన్ కలుతలేదు. బయలుదేరిందంట మరి మా చెల్లె అత్తాన్ని కావచ్చు, రాకుంటే ఎట్లుంటది? ఏమాయరా ఇంకా నిలబడే ఉన్నావు? పెద్దమ్మ ఫోన్ చేసింది, అక్కలకి ఇట్లా దగ్గర దాకా వచ్చిరట, పొయ్యాలని తీసుకురాపో. వాళ్ళు నీకు రాఖీ కట్టినాక చిన్నమ్మోళ్ళ ఇంటికి పోయి తమ్మునికి రాఖీ కడతారట్రా. అదేందమ్మా చెల్లె రాఖీ కట్టండి, గాలి నాకు ఎట్లా కడతా చెప్పు? ముందుగా చెల్లె కట్టాలి నాకు రాఖీ. చెప్పిన కదరా, అది నీకు రాఖీ కట్టద్దు గంతే. ఏందమ్మా ఎప్పుడు గీతారు నాకు అర్థం కాదు. అది రాఖీ కట్టుడు నాకు నచ్చది, దాని చేత నువ్వు రాఖీ కట్టించుకోవద్దు గంతే. నాకు ఫస్ట్ చెల్లె కడతాను, వాళ్ళతో కట్టించుకుంటే పోతే కట్టుకోండి. చెప్పినా కదరా, అది నీకు రాఖీ కట్టద్దు. అది రాఖీ కట్టుడద్దు, మన దగ్గర నుంచి పైసలు కొంట పోవుడద్దు. అది అసలు రాఖీ కట్టుడే వద్దు, అది నీకు చెల్లెనే కాదు. ఏందమ్మా ఎందుకు కట్టంటావమ్మా నాకు అర్థం కాదు. చెప్పినా కదరా, అది నీ తోడ ఉట్టే చెల్లె కాదు, నువ్వు దాంతో రాఖీ కట్టించుకోవద్దు గంతే. అయ్యో అమ్మా నీ ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి ఇట్లా చూస్తున్నా. చెల్లెతోటి ఏనాడు కూడా రాఖీ కట్టించుకోలేను. ఇంకేంటమ్మా నాకు అర్థం కాదు. అరే నాకు తోడ ఉట్టిన నాకున్నది, నా అక్క పిల్లలు వచ్చి నీకు రాఖీ కడతారు గంతే. నువ్వు వాళ్ళతోనే రాఖీ కట్టించుకోవాలి. ఇంకొకసారి దాంతో రాఖీ కట్టించుకుంటా అంటావనుకో మంచిగుంటది, చెప్తానా. పోయాలని తీసుకురాపో. నేను ఎవ్వరు గారు పోనీ ఎవరితో రాఖీ కట్టించుకోను అంతే. అరే నా మాట వినవారా? అది ఆట వచ్చి రాఖీ కడితే వీరు రాఖీ కట్టించుకుంటాడట. పెళ్ళయి అత్తగారింటికి పోయింది, ఏం ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చి రాఖీ కడతది? చిన్నప్పటి నుంచి వీరికి రాఖీ కట్టనియలేదు. అది ఇప్పుడు రాఖీ కడతా నచ్చినా నేను అసలుకే కట్టనియ్యా. అమ్మా అమ్మా వచ్చినవా? ఇంకా రాలేవేందనుకుంటానా? ఏం ముఖం పెట్టుకొని వచ్చినవే? ఎందుకు వచ్చినావు? ఏం ఉద్ధరిద్దామని వచ్చినావు? పోయిన దానివి పోయిన సందాన దావక ఎందుకు వచ్చినవే? ఇవాళ రాకెట్ల పండుగ కదమ్మా, అన్నకు రాకెట్ కడదామని వచ్చిన. ఏందే అన్నకు రాఖీ కడదామని వచ్చినవా? చిన్నప్పటి నుంచి నువ్వు వాడికి రాఖీ కట్టలేదు, ఇప్పుడు కొత్తగా రాఖీ కట్టి ఉండే లేని ఏమన్నా పట్టుకపోదామని వచ్చినవానే? ఏం చూస్తానవే? మాట్లాడవు. వాడికి రాఖీ కట్టు లేదు, ఏం లేదు. చిన్నప్పటికెళ్ళి నేను రాకెట్ కట్టకుండా ఎప్పుడు లేనమ్మా అన్నకు. ప్రతి సంవత్సరం కట్టినా. ఏందే నాకు తెలియకుండా వానికి రాకెట్ ఎప్పుడు కట్టినవే నువ్వు? వానికి రాకెట్ కట్టకుండా చిన్నప్పటి నుంచి నీ కావలు కాసుకుంటున్నా. నీకు తెలియకుండా దొంగతనంగా కట్టినమ్మా. ఏందే దొంగతనంగా కట్టినవా? ఎంత ధైర్యమే నీకు? నువ్వు గిసొంటి లంగేశాలు వేస్తావనే వానికి నిన్ను దూరం ఉంచుకుంటూ వచ్చిన, నిన్ను చెల్లానే ఉద్దేశమే లేకుండా చేసిన. అయినా కూడా వానికి అన్నాని రాకెట్ కట్టినవానే? ఎట్లా కట్టినవే నువ్వు? వాడేమన్నా నీకు తోడబుట్టినోడానే రాఖీ కట్టడానికి? ఓహో గందుకేనా చెల్లే చెల్లే అనుకుంటా నీ మీద ప్రేమ బాగా వలకబోతాండు. ఇప్పుడు కూడా నా చెల్లొచ్చి నాకు రాకెట్ కడతదే అమ్మా అన్నాడు. చిన్నప్పటి నుంచి కట్టంది ఇప్పుడు ఎందుకు కడతదా అనుకున్నా. గిదా సంగతి? గింత చెండాల గుణం అనేది? ఇగో మర్యాదగా చెప్తానా, నువ్వు వాడు వచ్చే వరకు నా ఇంటి ముందట ఉండద్దు. పోవే. అమ్మ నాకేమొద్దమ్మా, అన్నకు రాకెట్ కట్టి పోతా ఇప్పటి లెక్క. ఇంకా జట్ట ముఖం వేసుకొని ఈయన నిల్చున్నావేందే? నడువేను చలి. ఎప్పుడు వచ్చినావు? ఒకదాని వచ్చినావా? ఇప్పుడే వచ్చిన. బాగా రాలేదా? ఆహా సరే ఇంట్లో పోదాంపా. ఏడికి రా వచ్చేది? ఏందమ్మా చెల్లె రాఖీ కడదామని వచ్చినట్టు రాఖీ కట్టించుకుంటా. అది నీకు ఎట్లా చెల్లి అవుతుందిరా? అదేమన్నా నా కడుపులో పుట్టిందా లేకపోతే నీకు తోడ పుట్టిందా? నా సవితి బిడ్డరా ఇది. దీని అవ్వకు పిల్లలు కాకపోతే నీ అయ్యా నన్ను చేసుకున్నాడు. నువ్వు పుట్టినాక 4 ఏళ్లకు ఈ దరిద్రపుది పుట్టింది. పుట్టంగానే అబ్బని మింగింది, పెరుగంగానే మీ అయ్య చచ్చిండు. ఈ దరిద్రపదాన్ని ఏనన్నా వారేద్దాం అనుకుంటే మంది మారానికి దీని ఇంట్లో పెట్టుకొని సాధిన. ఛీ, పెళ్లి ఏత్తనన్నా ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది అనుకుంటే ఇప్పటికి కూడా పోతలేదు. ఇంకా ఇంకా పీడించుక తింటాంది జట్ట మొఖంది. ఇంకా ఏ ముఖం పెట్టుకొని చూస్తానవే? నడు బయటికి. అమ్మా ఏంటిదిరా? ఏందా మనం బాగా మాట్లాడుతున్నావు? చెల్లె కదా
నా తండ్రి కొట్టలేదా నాకు చెల్లెగా ఉంటే ఎట్లా పోతుంది నువ్వు గీసోడావని చెప్పి చిన్నప్పటి నుంచి నీ తెలియకుండా నా చెల్లె నన్ను సారీ తీసుకుపోయి రాకే పెడతాను నువ్వు అది చూసి నా చెల్లెలే తిడతావని కట్టేది కట్టగానే ఇటు వచ్చి పూననే నా రక్తం కాదా నా చెల్లె నేను రాఖీ కట్టించుకోవద్దా నువ్వు చిన్నప్పటి చెల్లి దాన్ని ఎన్ని గుప్పించినా కానీ ఒక్కనాడు కూడా నీకు ఎదురు మాట్లాడలేదు నువ్వు అంటే దానికి పిచ్చి ప్రేమనే పిచ్చి ప్రేమ నీ ముంగట రాఖీ కడితే మా అమ్మ ఎక్కడ బాధపడుతుంది అని చెప్పి నేను సాటు తీసుకుపోయి రాఖీ కట్టింది తెలుసా నీకు అప్పుడు నా చెల్లి ఎంత బాధపడ్డదో నాకు తెలుసు నువ్వు ఎన్ని మాటలు అన్నా కానీ ఒక్కరోజు కూడా నీకు ఎదురు చెప్పను చెప్పమ్మా ఎప్పుడు ఎదురు చెప్పిందా నువ్వు నా బిడ్డ కాదే నువ్వు అట్లా ఇట్లా ఎండు తిట్లా కానీ నిన్ను అమ్మానే మాట తప్ప పిల్లి చిన్నమ్మ నేనా పిలిచిందా అమ్మ ఎందుకే నీకు దాని ఎంత కోపం నిన్నదేమన్నా అన్నదా నేనేమన్నా దోసుకపోయిందా దాని పెళ్లికి కూడా ఒక్క రూపాయి పెట్టకుండా చేసావు కాదు ఏమో నచ్చి నీ రడకపోతే అనుకున్నావా ప్రేమ కొద్ది నా అన్నం మంచుకుంటాను నేను మంచుకుంటాను నాకు గంట నీకు వచ్చింది అయినా నీకు అన్నదమ్ములు ఉంటా తెలిసేదే అన్నదమ్ములు ఉంటా తెలిసేది అన్న చెల్లెల బంధం పెట్టుంటుంది బయట ఆడిబిడ్డలు లేక ఎంతో మంది ఎడతారు ఆడిబిడ్డను కూడా నేను ఇంత బాధపడతాను అమ్మ నువ్వు చెల్లెని తిట్టినప్పుడు నీ దగ్గర కోపం వస్తే చెల్లెగారంటే అలా నువ్వు అమ్మని ఏమనకు అమ్మ ఏదన్నా మన గురించి చెప్తుంది మన మంచిగా చెప్తుంది అని చెప్పి నిన్ను ఏమనుకుంటే చేసిందే ఇలా నాకు ఎందుకు కోపం వచ్చింది చెప్పు ఎప్పుడు గిట్టేదని వాటికి తింటావా దానికి ఎవరు ఉండరు నేను నువ్వు తప్ప నాన్న గిట్లున్నా చెప్పు ఆ బావ మంచోడై మంచిగా చూసుకుంటాను అమ్మ నువ్వు ఎన్నిసార్లు అమ్మ అని విలువకు పిన్ని అని విలువమన్నా కూడా నేను ఎందుకు విలువలేదు తెలుసా నీలో నాకు మా అమ్మ కనబడ్డది మా అమ్మనే అనుకున్నా నిన్ను కానీ ఏనాడు పిన్ని అనుకోలేదు అందుకే అమ్మ అమ్మనే వెళ్తాను నువ్వు ఎన్ని తిట్టినా కూడా మా అమ్మనే కదా అనుకున్నా అందుకే ఒక్కసారి రాఖీ కట్టి పోతామ్మా నాకు ఇంకేం వద్దు నువ్వేం పెట్టుడు కూడా వద్దు నీకు ముచ్చట చెప్పాలా మన ఇంటానికి కనకేమ ముగ్గురు కొడుకులు వాళ్ళ ఇంట్లో పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఆడిబిడ్డ లేడని మా మామ ఎంతో బాధపడుతుంది ఆ అత్తమ్మ నాకు ముగ్గురు కొడుకులు ఇలా తోడ ఒక ఆడపిల్ల పుడితే రాఖీ పండుగ వస్తే నా కొడుకులకు రాఖీ కడితే వాళ్ళు ఎంతైనా సంబరపడని ప్రతి పండుగకి ఎడతాను ఆ ముచ్చట నీకు తెలియదా దేవుడు ఎదురు చూడకుండా నాకు రాఖీ కట్టని ఆ సెల్లనిచ్చాడు కానీ నువ్వు నా సెల్లెతోటి రాఖీ కట్టలేకుండా చేస్తాను అమ్మా నీకు ఇది కరెక్ట్ కాదే అవునా అమ్మా నేను లచ్చలు అడుగుతాను కోట్లు అడుగుతాను నా అన్న నాకు ధైర్యం అని చెప్తానికి నాకు రాఖీ కట్ట నీకు అర్థం అంతేనే నువ్వేమి చెప్పు నా చెల్లెకు ఏం కూడా చెప్పు రేపు నువ్వు కుక్కే పడితే నాకు వచ్చే పిల్లలు నువ్వు చూసుకోదు కానీ నా తల్లి అని చెప్పి నా చెల్లె చూసుకుంటుంది నేను చెల్లె ఎవడు నువ్వు గంతే అంటే ఇక నీ ఇష్టం అమ్మా నీ ఇష్టం చెల్లె ఎట్లాగో అమ్మ నాకు రాఖీ కట్టు నేను చచ్చినాక నన్ను వచ్చి నా శివానికి రాఖీ కట్టుకోరా చెల్లె అరే అట్లా మాట్లాడక ఏదో కోపం మీద అట్లా మాట్లాడినా నువ్వు బాధపడతా అంటే నేను ఎట్లా చూసుకుంటూ ఉంటారా కాదమ్మా చెల్లి ఎంత బాధపడుతుందో చెప్పు ఎప్పుడు నీకు అర్థమైందా ఇప్పుడు నువ్వు చెప్తే అర్థమైందిరా ఇది ఎంత బాధపడ్డదో నాకు ఇప్పుడు అర్థమైంది ఏనాడు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా దీన్ని ప్రేమగా చూసుకోలేదు నాకు నా కొడుకు ఒక్కడే అన్న భ్రమల బతికిన కానీ ఇంటికి ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మి లెక్క అని నేను తెలుసుకోలేదు నిజమేరా ఆ కనకయ్య మామకు ముగ్గురు మొగోళ్ళు పుట్టిరు ఒక్క ఆడపిల్ల లేదని ఆ మామ ఎంత బాధపడతాడో నాకు తెలుసు అరే నువ్వు అన్నట్టు నాకు అన్నదమ్ములు ఉండుంటే అలా ప్రేమ ఏంది అలా బంధం ఏందనే తెలుసురా నాకు అన్నదమ్ములు లేరురా ఉన్నా కూడా నేను ఇట్లా దూరం చేయకపోతు మీ ప్రేమను బుజ్జి ఎప్పుడైనా కూడా నిన్ను రాఖీ కట్టనీయకుండా చేసిన నాది తప్పే నా తప్పు నేను తెలుసుకున్నా అమ్మ నువ్వు ఏడవకమ్మ నువ్వు ఏడితే నాకు మంచిగా అనిపించేది నువ్వు అన్నా మంచిగా ఉండాలి నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నుండి అమ్మ అని కూడా పిలువ నువ్వు సంతోషంగా ఉండే నాకు కావాలి పిన్ని అనే పిలుస్తా అట్లా అనకు బిడ్డ నువ్వు నన్ను అమ్మనే పిలవాలి పిన్నని అస్సలకే పిలవకు ఇంత మంచి మనసు నేను నిన్ను బాధ పెట్టిన బిడ్డ బాధ పెట్టిన బుజ్జి ఈ కాడ నుంచి నువ్వు నా కడుపులో పుట్టిన బిడ్డ
నువ్వే నా బిడ్డ, నువ్వే నా బిడ్డవే, నా బిడ్డ. ఒక ఏడువకు పండుగ పూట ఏడతావా? అరే చెల్లెతో రాఖీ కట్టించుకుంటా అన్నావు కదా, దా బుజ్జి రా బిడ్డ లోపలికి రా. నువ్వు మారి నువ్వు నాకు అమ్మ దొరికింది, అంతకన్నా ఏమద్దా అమ్మ సార్లకి. ఒక బిడ్డ దా ఇంట్లోకి పోదా, రారా.